శ్రీ శుభమస్తు పూజా స్టోర్ వివాహ శుభకార్యాలకు, గృహప్రవేశాలకు, శంకుస్థాపనకు, వాహన పూజలకు, నవగ్రహ పూజలకు, శ్రీ గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మరియు అయ్యప్ప పడి పూజలకు కావలసిన అన్ని పూజా వస్తువులు లభించే ఏకైక ప్లేస్ శ్రీ శుభమస్తు పూజా స్టోర్. దర్శికి చెందిన బొగ్గవరపు సుబ్బారావు జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులుగా ఈ రోజు ఆదివారం దర్శిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగగా ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు, శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి ముఖ్య అతిథులుగా విచ్చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు ప్రసంగించారు. నిర్వాహకులు వీరిని సత్కరించడం జరిగింది. ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్న పల్లపోతు వెంకటేశ్వర్ల గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు టీజీ వెంకటేష్ గారు, అట్లానే ఒంగోలు శాసనసభ్యుల పెద్దలు గౌరవనీయులు జనార్దన్ గారు, అట్లనే దర్శి ఇన్ఛార్జ్ లక్ష్మీ గారు, లలిత సాగర్ గారు, చిన్ని రామసత్యనారాయణ గారు, పెనుగొండ సుబ్బరాయుడు గారు, సోమశెట్టి వెంకటేశ్వర గారు, సిద్ధా లక్ష్మీ పద్మావతి గారు, కుప్పురావని రజనీ గారు, లక్ష్మీ గారు, షేగు షణ్ముఖరావు గారు, పల్లపోతి శ్రీనివాసరావు గారు, తటవర్తి వాసు గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లాలో నలుమూలల నుంచి విచ్చేసిన ఆర్యవైశ్య సోదరులు, మహిళలు, ప్రెస్ మీడియా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య ప్రమాణ స్వీకారం దర్శిలో ఏర్పాటు చేయటం, నూతనంగా ఏర్పడిన బొగ్గవరపు సుబ్బారావు అధ్యక్షుడు, మువ్వల శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి, రావికింద లక్ష్మీ నరసింహరావు గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరిని నేను ఒకటే కోరుతున్నాను, ఎందుకంటే ముగ్గురు టీం, ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ ముగ్గురు యూనిటీగా యునైటెడ్గా పనిచేస్తేనే మనకు ఎక్కడా కూడా సమస్యలు లేకుండా ఒక పద్ధతిగా ముందుకు పోవటం. ఈరోజు ఏదో ఆర్భాటంగా మనం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి తర్వాత బాధ్యత లేకుండా ముందుకు పోవద్దని మిమ్మల్ని కోరుతున్నాను. మీరు చక్కగా ఈ 1 year నీట్గా పనిచేయాలి. గ్రామాల్లో ఏదైనా సమస్యలున్నా ఆర్యవైశ్యులకు వాటి అన్నిటి కూడా పరిష్కారం చేయాలి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉంటే మీ మండల లెవెల్లో చూడండి, లేని సమస్యలో సుబ్బారావు దృష్టి తీసుకురండి. సుబ్బారావు చేయలేనప్పుడు తప్పకుండా మా దృష్టి తీసుకురండి. తప్పకుండా ఆర్యవైశ్యులకి వెన్నుండి మీ అందరూ కూడా మేము కాపాడుతామని కూడా మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల మన కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది కలిసినప్పుడు కూడా వారికి ఒక మనోధైర్యం ఇచ్చి వారికి ఒక ఊతం ఇచ్చి పంపించడం జరుగుతూ ఉంది. అటువంటి లేకుండా భవిష్యత్తులో ఈ కమిటీ బాగా కష్టపడి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక మన నాయకులు చెప్పడం జరిగింది, భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చింది మహాత్మా గాంధీ గారు. అంటే మన కమ్యూనిటీలో ఒక భారతదేశానికి మనం స్వతంత్రం తీసుకొచ్చామంటే ఆయనలో ఉన్న శక్తి కానీ ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అట్లానే పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రాలకి ఆయన అధ్యక్ష చేసి వారు రాష్ట్రాన్ని తీసుకురావటం జరిగింది. అటువంటి మహోన్నతమైన వ్యక్తులు మన కమ్యూనిటీలో ఉండటం మనందరూ కూడా ఒక ఆదర్శంగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు అనేక మంచి కార్యక్రమాలు, ఈరోజు ఎక్కడా లేని కార్యక్రమాలు, వాసవి క్లబ్స్, ఇంటర్నేషనల్ క్లబ్స్ ఈరోజు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఈరోజు వాసవి క్లబ్స్ ఎక్కడెక్కడ స్థాపించి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మానవ సేవ, మాధవ సేవ, సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు ఆల్మైటీ అనే పద్ధతిలో అనేక విధాలుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ లయన్స్ క్లబ్స్ కానీ
అట్లానే రోటరీ క్లబ్స్ కానీ మించి పనులు చేయటం జరుగుతూ ఉంది. అందువల్ల మీ అందరూ కూడా వాసవి మాత మనందరూ కూడా వాసవి మాత అనుగ్రహంతో ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఈరోజు ఎక్కడ వ్యాపారాలకే పరిమితమై ఎవరి సమస్యలు జోలు పోకుండా అనేక సేవా కార్యక్రమాలు, అనేక దేవాలయాలు, జీర్ణోద్ధర దేవాలయాలు, అనేక సంస్థలకి మనం సహాయ సహకారాలు ఇవ్వటం ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం అంటే ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా మనం భావించాల్సిన అవసరం ఉంది.